హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ C35. మనకి ఇదైతే డిస్ప్లే అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీకు డౌన్ సైడ్ అండ్ నెక్స్ట్ ఇంకా మిడిల్లో అయితే మనకి రైట్ సైడ్కి లైన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంక డౌన్లో కూడా బ్రేక్ అయితే అవ్వడం జరిగింది డౌన్ సైడ్, దానివల్ల అయితే మనకి లైన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు. మనమైతే ఇప్పుడు డిస్ప్లే అనేది అయితే రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి లైన్స్ వైట్ బ్యాక్గ్రౌండ్లో. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అనేది అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్ డోర్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడవచ్చు మీరు. మనం ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతుంది. లాక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ బ్యాక్ డోర్. ఇది ఈ లాక్స్ అనేవి ఓపెన్ చేస్తే మీకు డోర్ కింద అయితే మీకు రావడం జరుగుతుంది. చూసారు కదా, గమ్మున పైకి లాగేస్తే మీకు ఏమవుతుందంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లెక్స్ అనేది మీకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు అయితే జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. స్క్రూస్ అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అది కూడా రిమూవ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. చూసారు కదా, ఇదైతే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కూడా డిస్కనెక్ట్ చేసి అయితే మనం బ్యాక్ డోర్ అనేది సైడ్కి అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ కూడా మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. రింగర్ సెట్ అయితే మనకి దీంట్లో రింగర్ అనేది అయితే మనకి ఫ్రేమ్లో అయితే ఉన్నది. ఓన్లీ సపోర్ట్ క్లిప్ కింద అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేసి బ్యాటరీ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, బ్యాటరీ కవర్ ఏదైతే ఉందో అది కూడా మనం ఒకసారి రిమూవ్ చేస్తేనే మనకి మదర్ బోర్డ్కి నుంచి వెళ్ళిన సీసీ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కూడా రిమూవ్ చేయడానికి అవుతుంది. సార్ ఫస్ట్ అయితే మదర్ బోర్డ్ రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సార్ 530 లిక్విడ్ యూస్ చేస్తే మనకి స్మూత్గా అనేది అయితే రావడం జరుగుతుంది. గ్లూ అనేది కట్ చేసి మనకి ఈజీగా అనేది రిమూవ్ చేసుకోవడానికి అవుతుంది. చూస్తున్నారు కదా, మనకి సింపుల్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ కూడా మీకు సైడ్ అయితే లాక్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో. ఆ 2 లాక్స్ ఓపెన్ చేస్తే మదర్ బోర్డ్ అనేది అయితే మనకి ఈజీగా అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే సైడ్కి పెట్టిన తర్వాత మనం వైబ్రేటర్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ స్ట్రిప్స్ కూడా అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 530 లిక్విడ్ అయితే వేసుకుంటే మనకి గ్లూ అనేది మనకి కట్ చేసి ఈజీగా అనేది రిమూవ్ అయితే చేసుకోవడానికి అవుతుంది. చూడొచ్చు, వైబ్రేటర్ అయితే రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ అండ్ పవర్ బటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇటు సైడ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. దాని గురించి అయితే మనం కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేసి అయితే మనం తీయడం జరిగింది. ఎందుకంటే మీరు చాలా ప్రాపర్గా తీయాలి. చాలా పల్చగా అనేది అయితే ఉంటుంది ఫ్లెక్స్ అనేది. బొమ్మను తీసినప్పుడు మీకు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ కూడా అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే ఇదైతే లౌడ్ స్పీకర్ ఫ్రెండ్స్. రింగర్ ఏదైతే ఉందో మనకి అవుట్పుట్ వచ్చేది అదైతే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. మీకైతే న్యూ డిస్ప్లే అయితే చూడవచ్చు ఇప్పుడు. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు. సైడ్ బై సైడ్ అయితే మీకు కంపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఎక్కడ అనేది డిఫరెన్స్ అనేది అయితే ఎక్కడ ఉండదు మీకు. చూసారు కదా, అయితే ఇప్పుడు యాస్టేజ్ సేమ్ మనం ఏదైతే రిమూవ్ చేసిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే యాస్టేజ్ సేమ్ ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది దీంట్లో. చూడవచ్చు మీరు. బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. స్టిక్కర్స్ అనేవి అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది 1 by 1. ఫస్ట్ అయితే ఇయర్ స్పీకర్ స్టిక్కర్ అయితే మనం రిమూవ్ చేసి అయితే ఇయర్ స్పీకర్ అనేది అయితే ఫిట్ చేస్తున్నాను. చూడండి, పొజిషన్ అనేది చూసుకొని ఫిట్ చేసుకోండి. ఎందుకంటే ఫిట్ చేసిన తర్వాత మీకు ఇయర్ స్పీకర్ వర్క్ అవ్వదు. కాంటాక్ట్స్ అనేది ఎటు సైడ్ ఉన్నాయో చూసుకొని ఫిట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే లౌడ్ స్పీకర్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లౌడ్ స్పీకర్కి కూడా మీరు కాంటాక్ట్స్ ఎటు సైడ్ ఉన్నాయో మీకు కనెక్ట్ అయ్యి అటు సైడ్ చూసి ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ రివర్స్లో ఫిట్ చేస్తే మీకు స్పీకర్ అనేది రాదు. మనం పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేయడం జరిగింది చెక్ చేసి. నెక్స్ట్ అయితే గ్లూ అనేది అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో మనకి గ్లూ అనేది అయితే ఇవ్వలేదు స్టిక్కర్ అనేది. నెక్స్ట్ ఇంకా బటన్స్ కూడా గ్లూ అనేది అయితే వేయడం జరుగుతుంది మాన్యువల్గా. ఫస్ట్ అయితే మనం వైబ్రేటర్ అయితే ఫిట్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ అయితే మనం బటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఈ బటన్ స్ట్రిప్ అనేది అయితే పర్ఫెక్ట్గా అనేది ఫిట్ చేయాలి. అది రిమూవ్ చేసినప్పుడు కూడా మీరు ప్రాపర్గా రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్.
ఎక్కువ ఫోర్స్గా లాగితే మీకు ఫ్లెక్స్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ప్రాపర్గా రిమూవ్ చేసుకోండి. హీట్ చేసి అయినా రిమూవ్ చేయొచ్చు, లేదంటే ఐపీ ఉన్న 530 లిక్విడ్ ఉన్న మీరు దాంతో అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా అనేది రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఫ్రేమ్లో అనేది చూస్తున్నారు కదా. నెట్వర్క్ కేబుల్ కూడా దాని ట్రాక్లో అయితే మనం పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అనేది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు సీసీ బోర్డ్ అనేది అయితే లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో దీనికి అయితే లాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లాక్స్లో ఫిట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది. నెట్వర్క్ కేబుల్ చూడవచ్చు మనకి ఏరియాలో అయితే మనకి పర్ఫెక్ట్గా కూర్చోబెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంక 2 స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేద్దాం. చూడవచ్చు డిస్ప్లే కనెక్టర్ అయితే మనకి స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే సీసీ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కూడా అయితే మనం స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో రింగర్ అండ్ సీసీ బోర్డ్ సపోర్ట్ క్లిప్ అదైతే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి కూడా లాక్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో. లాక్స్ మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతే కనుక మీకు హైట్ అనేది రాకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. స్క్రూస్ అనేది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది 1 by 1. ఆల్ స్క్రూస్ అయితే మనం డౌన్ సైడ్ అయితే మనం ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీకి అయితే స్టిక్కర్స్ అయితే గ్లూ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఆ కవర్స్ కూడా అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాం చూడొచ్చు. బ్యాటరీ కనెక్టర్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఏరియాలో అయితే మనకి స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగింది డౌన్ సైడ్లో బ్యాటరీ డౌన్కి. ఆ స్టిక్కర్ కూడా అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఫ్లెక్స్ ఉందో ఆ ఫ్లెక్స్ అనేది అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు కనెక్టింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే మనం కరెక్ట్గా ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లాక్స్ ఉంటాయి పైన కూడా మీకు ఈ క్లిప్పింగ్ మొత్తం అంతా లాక్స్ ఉంటాయి. లాక్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిన తర్వాత మీరు స్క్రూస్ అనేది వేస్తే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే మీకు అది ఫిట్టింగ్ సరిగ్గా లాక్ అవ్వకపోతే మీకు హైట్ వస్తుంది ఆ ఏరియాలో. బ్యాక్ డోర్ కూడా మీకు ఫిట్టింగ్ అనేది అవ్వదు, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ అయితే మనకి ఇది ఓన్లీ లాక్ ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేది పడడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనమైతే ప్రెస్ చేస్తున్నాం పూర్తిగా. మొత్తం చెక్ చేసుకోవాలి ఎక్కడైతే లాక్స్ పడినాయో పడలేదు అనేది. నెక్స్ట్ అయితే సిమ్ ట్రే అనేది కూడా వేయడం జరుగుతుంది. లాక్స్ అయితే పూర్తిగా పడడం జరిగింది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఒకసారి డిస్ప్లే మొత్తం పూర్తిగా అనేది అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకు లాక్ తీసిన వెంటనే 5 to 10 seconds అయితే మొబైల్ అనేది ల్యాగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా మనకి ఎంత టైం పట్టిందో. ఇప్పుడు 5 seconds అయితే మీకు లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. 10 seconds వరకు మీకు మొబైల్ బట్టి అయితే ఉంటుంది. ర్యామ్ తక్కువ ర్యామ్ ఉన్న మొబైల్ అయితే స్టోరేజ్ ఫుల్గా ఉన్నది అయితే మీకు రన్నింగ్ స్లోగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్రైట్నెస్ అయితే ఫుల్గా అయితే పెట్టి చెక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అది కూడా ఒకసారి ఆఫ్ చేసి అయితే మీరు వైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే చెక్ చేసుకోండి. ఎక్కడైనా మీకు డెడ్ పిక్సెల్స్ అనేవి ఉంటాయి డాట్స్ టైప్లో, అవి కూడా మీకు ఎక్కడైనా కనిపిస్తాయి వైట్లో అయితే. నెక్స్ట్ అయితే టచ్ అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు టచ్ చెకింగ్లో మనం ప్రెస్ చేసిన నెంబర్స్లో మీకు ఏమన్నా టచ్ కంప్లైంట్ ఉంటే మీకు 3s అయితే పడటం జరుగుతుంది. లేదంటే ఆటోమేటిక్గా మనం ప్రెస్ చేయకపోయినా ఆటోమేటిక్గా దానికి అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే ఆల్ బార్డర్స్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఎడ్జెస్లో చూడవచ్చు మీరు ఫుల్గా అయితే మనం చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది మొత్తం. డిస్ప్లే మనకి ఇక్కడ ఎక్కడైనా టచ్ కంప్లైంట్ ఉంటే మనకి ఆ యాప్ అనేది అయితే ఆఫ్ అయితే ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఆ ఏరియా ఎక్కడైతే టచ్ పని చేయట్లేదు అక్కడైతే ఆగిపోయి ఉంటుంది. మనకి చూడవచ్చు ఎక్కడైనా అయితే మనకి ఆగలేదు, యాప్ అనేది వర్కింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే చూడవచ్చు మోడల్ అనేది అబౌట్ ఫోన్. డివైస్ నేమ్లో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రియల్మీ C53 చూస్తున్నారు కదా. దీని మోడల్ నెంబర్ కూడా అయితే మీకు అయితే చూపించడం జరుగుతుంది. ఒకసారి అయితే మీకు స్క్రోల్ చేసి అయితే చూపిస్తున్నాను. RMX 3762 మీకు మోడల్ నెంబర్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఇది గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అయితే మోడల్ అనేది అయితే రావడం జరుగుతుంది.
డిస్ప్లే అయితే మనకైతే ఎక్కడనేది అయితే కంప్లైంట్ అయితే లేదు ఫ్రెండ్స్, చూసుకున్నారు కదా. ఇప్పుడు మనం అయితే చెకింగ్ అయితే చేయడం జరిగింది, ఎక్కడ అనేది మనకి కంప్లైంట్స్ అనేది అయితే రాలేదు. ఎందుకంటే విత్ ఫ్రేమ్తో వచ్చిందంటే మీకు ఎక్కడ కంప్లైంట్ అనేది రాదు ఫ్రెండ్స్, ఆల్రెడీ చెకింగ్ అయ్యే వస్తుంది, క్యూసీ చెకింగ్. ఇదైతే రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక న్యూ వన్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.